Hello everyone, welcome to Srinath World. Periodicity and extreme values trigonometry topic lo MSET bits చూస్తే the maximum of 5 cos x plus 3 cos x minus 60 plus 7 ఈ వాల్యూకి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ కండిషన్లో ఈ ఫామ్లో ఉండాలి. ఇచ్చిన ఫంక్షన్ అనేది a cos x ప్లస్ b sin x ప్లస్ c ఈ ఫామ్లో ఉంటే వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. a cos x ఓకే, నెక్స్ట్ ఉన్నది b sin x కాదు. ఈ ఫంక్షన్ కాజుల్లోనే ఇచ్చారు. x మైనస్ 60 కాజ్ ఆఫ్ a మైనస్ b ఫామ్లో ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 5 cos x ప్లస్ 3 ఇంటూ cos a cos b cos x ఇంటూ cos 60 డిగ్రీస్ మైనస్ ఇక్కడ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇది ప్లస్ వస్తుంది. సైన్ ఎక్స్ ఇంటూ సైన్ 60 డిగ్రీస్ ప్లస్ 7 దట్ ఈక్వల్ టు 5 కాస్ ఎక్స్ ప్లస్ కాస్ 60 అంటే 1/2 1/2 ఇంటూ 3 అంటే 3/2 కాస్ ఎక్స్. నెక్స్ట్ కాస్ 60 అంటే √3 √3/2 √3/2 ఇంటూ 3 అంటే 3√3/2 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ 7 దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఇవి రెండు కాస్ట్లే కనుక ఎల్సిఎం చేస్తే 2 ఇంటూ 5 10 10 ప్లస్ 3 13/2 కాజ్ ఎక్స్ ప్లస్ 3√3/2 సైన్ ఎక్స్ ప్లస్ 7. ఇప్పుడు ఇది ఏ కాజ్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఫామ్లోకి వచ్చింది. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 13/2 బి ఈక్వల్ టు 3√3/2 సి ఈక్వల్ టు 7 ఈ ఫామ్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనకు కావాల్సింది మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ ఈక్వల్ టు సి అంటే 7 ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 13 స్క్వేర్ అంటే 169/4 ప్లస్ 3√3 అంటే 3 3s are 9 9 3s are 27/4 దట్ ఈక్వల్ టు 7 ప్లస్ 116 డినామినేటర్ 4 సేమ్గా ఉంది. న్యూమరేటర్ 169 ప్లస్ 27 అంటే 196 దట్ ఈక్వల్ టు 7 ప్లస్ 196 అంటే 14/2 దట్ ఈక్వల్ టు ఇది 7 టైమ్స్ అయితే 7 ప్లస్ 7 దట్ ఈక్వల్ టు 14 ఆప్షన్ 3. నెక్స్ట్ది ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ సీకెండ్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ కోసీకెండ్ స్క్వేర్ థీటా ఫామ్లో ఉంది. లీస్ట్ వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ సీకెండ్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ కోసీకెండ్ స్క్వేర్ థీటా ఈజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. దీనికి ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ అంటే 2 స్క్వేర్ సీకెండ్ స్క్వేర్ థీటా ప్లస్ 3 స్క్వేర్ cosecant square theta that equal to 2 plus 3 whole square that equal to 5 square 25 option 4. Next, for all values of theta the value of 3 minus cos theta plus cos of theta plus pi/3 lies in the interval అన్నాడు. ఈ ఫంక్షన్ మొత్తం ఏ ఇంటర్వల్ మధ్యలో ఉంటుంది అనేది చెప్పండి అని ఇస్తున్నాడు. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ సింప్లిఫై చేస్తే కాస్ థీటా. నెక్స్ట్ ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. ఫామ్లో రాస్తే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి దట్ ఈక్వల్ టు 3 మైనస్ కాస్ థీటా. నెక్స్ట్ కాస్ pi/3 అంటే 1/2 1/2 ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ pi/3 అంటే √3/2 ఇంటూ సైన్ థీటా దట్ ఈక్వల్ టు ఈ కాస్ థీటా టర్మ్స్ వరకు సింప్లిఫై చేస్తే -2 ఇంటూ 1 అంటే -2 కాస్ థీటా ప్లస్ కాస్ థీటా అంటే -1/2 కాస్ థీటా వస్తుంది -√3/2 సైన్ థీటా. ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్స్లో నుంచి మైనస్ కామన్ తీస్తే 1/2 కాస్ థీటా ప్లస్ √3/2 సైన్ థీటా. ఇప్పుడు ఇది మొత్తాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాజుల్లోకి ఫార్ములాగా కన్వర్ట్ చేసుకోవాలి. దట్ ఈక్వల్ టు 3 మైనస్ 1/2 అంటే సైన్లో 30 డిగ్రీస్ నెక్స్ట్ కాస్ థీటా ప్లస్ √3/2 అంటే కాసుల్లో 30 డిగ్రీస్
ఇంటూ సైన్ తీటా. ఇప్పుడు ఇది ఏ ఫామ్కి వచ్చింది? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫామ్లో ఉంది. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి దట్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని 3 మైనస్ సైన్ ఆఫ్ తీటా ప్లస్ పై బై 6 సైన్ ఫంక్షన్ రేంజ్ని బేస్ చేసుకుని రేంజ్ ఆఫ్ సైన్ తీటా ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -1, 1. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫంక్షన్ యాంగిల్ ప్లేస్లో ఎంత ఉన్నా సరే ఫంక్షన్ సైన్ ఫంక్షన్ యొక్క వాల్యూ సైన్ ఆఫ్ తీటా ప్లస్ పై బై 6 అనేది ఆల్వేస్ లైస్ ఇన్ బిట్వీన్ -1 and 1. ఇప్పుడు మనకు కావాల్సింది మైనస్ సైన్ ఆఫ్ తీటా ప్లస్ 1 కనుక ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే -+1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్గా చేంజ్ అవుతుంది. సైన్ ఆఫ్ తీటా ప్లస్ పై బై 6 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫంక్షన్ మనకి ఓన్లీ మైనస్ సైన్ తీటా ప్లస్ పై బై 6 మాత్రమే కాదు, ఇంకా ఎక్స్ట్రా వాల్యూ 3 ఉంది. ఇన్ఈక్వాలిటీ మొత్తం యాడింగ్ 3 చేస్తే 3 + 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 మైనస్ సైన్ ఆఫ్ తీటా ప్లస్ పై బై 6 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 - 1. సో ఇది ఎంత వస్తుంది? 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 మైనస్ సైన్ ఆఫ్ తీటా ప్లస్ పై బై 6 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. లీస్ట్ వాల్యూ నుంచి కనుక రాస్తే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 మైనస్ సైన్ ఆఫ్ తీటా ప్లస్ పై బై 6 విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఈ ఫంక్షన్ ఉంటుంది అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ 2, 4 మధ్యలో ఉంటుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ద మినిమం వాల్యూ ఆఫ్ a square plus b square is 27 tan square theta plus 3 cot square ఉంది. మినిమం వాల్యూ ఆఫ్ ఫార్ములా ఉంది. మినిమం వాల్యూ ఆఫ్ a square tan square theta plus b square cot square theta is 2ab. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇది a square అంటే 3√3 హోల్ స్క్వేర్ tan square theta ప్లస్ b స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ cot square theta. ఈ ఫార్ములా వస్తే ఏ వాల్యూ అంటే 3√3, b అంటే √3. సో దట్ ఈక్వల్ టు ఫార్ములా 2abని యూస్ చేసుకుంటే 2 × 3√3 × √3 దట్ ఈక్వల్ టు 3 2s are 6, 6 3s are 18. ఆప్షన్ 2. ఇదే సమ్ ఇంకొక మోడల్లో కూడా చేయొచ్చు, ఆల్టర్నేట్ మెథడ్. సెకండ్ మెథడ్, అర్థమెటిక్ మీన్కి ఫార్ములా b ఈజ్ ఈక్వల్ టు a + c/2. అదే జామెట్రిక్ మీన్ అయితే b ఈజ్ ఈక్వల్ టు √ac. దీన్ని బేస్ చేసుకుని అర్థమెటిక్ మీన్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ కండిషన్ నుంచి ఇక్కడ రెండు b ఈక్వల్ టుని ఇచ్చిన ఫంక్షన్లో a ఏంటి b ఏంటి అంటే ఇక్కడ నుంచి a ఈజ్ ఈక్వల్ టు 27 tan square theta అని, b ఈజ్ ఈక్వల్ టు 3 cot square theta అని ఎస్యూమ్ చేసుకుంటే a + c అంటే 27 tan square theta ప్లస్ c అంటే 3 cot square theta by 2 అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ అంటే √27 tan square theta into 3 cot square theta. Cot square theta, tan square theta reciprocals కనుక క్యాన్సిల్ అవుతాయి విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 27 3s are 81. √81 అంటే 9 వస్తుంది. ఇక్కడ నుంచి 27 tan square theta ప్లస్ 3 cot square theta క్రాస్ మల్టిప్లికేషన్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 × 2 అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఏ వాల్యూ కన్నా పెద్దది అంటున్నారు? 18 కన్నా ఈ వాల్యూ పెద్దది అంటున్నారు కనుక లీస్ట్ వాల్యూ ఇదే అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈక్వల్ టు ఇచ్చర్ ఈ ఫంక్షన్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ తీటా కామా ఏ లైస్ ఇన్ ది ఇంటర్వల్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పని అంటున్నారు. సో దీనికోసం ఇంటర్వల్ కోసం ఏ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే sin square theta ప్లస్ cos⁴ని cos² theta × cos² thetaగా రాసుకుందాం. ఒక sin² theta
నెక్స్ట్ ఒక కాస్ స్క్వేర్ తీటా యాస్టీజ్ ఉంటుంది, ఇంకొక కాస్ స్క్వేర్ తీటా ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా రాస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ 1 అంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1 ఐడెంటిటీ. నెక్స్ట్ ఈ వాల్యూ ఇలా ఉంది, దీన్ని సింప్లిఫై చేయడం కోసం 4ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. ఈ 4ని 2 స్క్వేర్గా, సైన్ స్క్వేర్ని సైన్ తీటా హోల్ స్క్వేర్, కాస్ని కాస్ తీటా హోల్ స్క్వేర్, టోటల్గా ఈ వాల్యూ ఇలా రాసుకుంటే 1 మైనస్ 1/4 సైన్ 2 తీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ 2 తీటా అయింది. సో ఇప్పుడు సైన్ ఫంక్షన్ అనేదేమో ఆల్వేస్ రేంజ్ ఆఫ్ ఈ వాల్యూ ఏ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ సైన్ తీటా అంటే ఆల్వేస్ లైస్ ఇన్ బిట్వీన్ -1 అండ్ 1. అదే రేంజ్ ఆఫ్ సైన్ స్క్వేర్ తీటా అయితే 0,1 0కి 1కి మధ్యలో ఉంటుంది వాల్యూ. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని సైన్ స్క్వేర్ తీటా అనేది ఎక్కడ ఉంటుంది, 0కి 1కి. యాంగిల్ ప్లేస్లో ఎంత ఉన్నా సరే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 2 తీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ఫంక్షన్ కనుక ఈ మధ్యలో ఉంటుంది. బట్ మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, -1/4 ఇంటూ కదా. సో మల్టిప్లై -1/4 -1/4 ఇంటూ 0 అంటే 0, మైనస్ ఉంది కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్గా మారుతుంది. 1/4 -1/4 ఇంటూ సైన్ స్క్వేర్ 2 తీటా విచ్ ఈజ్ మైనస్ ఉంది కనుక గ్రేటర్ దాన్గా మారుతుంది. 1 ఇంటూ -1/4 అంటే -1/4 వస్తుంది. బట్ మనకున్న ఫంక్షన్ ఇంకా ఎక్స్ట్రాగా ఏముంది, ఏ అనేది 1 మైనస్ అంటే యాడింగ్ 1, ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని 1 యాడ్ చేసుకుంటే 0 + 1 అంటే 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ 1/4 సైన్ స్క్వేర్ 2 తీటా విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ 1/4. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ వాల్యూ మొత్తం ఏంటది, ఏని సింప్లిఫై చేస్తే వచ్చింది, విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4 మైనస్ 1 అంటే 3/4. లీస్ట్ వాల్యూ నుంచి రాస్తే ఇందులో లీస్ట్ ఏది 3/4, దాని తర్వాత వాల్యూ ఏ కన్నా పెద్ద వాల్యూ 1. సో ఏ అనేది బిలాంగ్స్ టు అంటే లైస్ ఇన్ బిట్వీన్ 3/4, 1 ఎక్కడ ఉంటుంది, 3/4కి మధ్య 1కి మధ్యలో ఉంటుంది. సో ఇంటర్వల్ ఏంటి ఇక్కడ, సెకండ్ ఆప్షన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 3/4, 1. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. అలాగే ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్ చూడండి, టాపిక్ వైజ్ ఎంసెట్ బిట్స్, మెయిన్స్ బిట్స్ ఉన్నాయి, అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.